నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను. ఆదికాండం 41వ అధ్యాయం 52వ వచనం. బయట వర్షం కురుస్తోంది. ఒక కవి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తున్నాడు. వర్షపు చినుకులు కుండపోతగా పడుతూ భూమి మీద దరువులు వేస్తున్నాయి. అయితే కవి కంటికి కనిపించే వాన చినుకుల కంటే మరెన్నెన్నో ఊహలు అతని మనసులో మెదులుతున్నాయి. తడిసిన నేలలో నుండి పుట్టుకొచ్చే వేల కొద్దీ పూలని, అవి వికసించి ఆ ప్రదేశాన్నంతటిని రంగులతోనూ సువాసనతోనూ నింపడం అతను చూస్తున్నాడు. అతని పెదవులపై ఓ పాట ఉదయించింది. నాకైతే ఈ వాన వాన కాదు, పూలవానే. పడుతున్న ప్రతి చినుకులు, కమ్ముతున్న ప్రతి మబ్బులో కొండల్ని కప్పే పూల పయ్యదనే చూశాను, ధారగా పడుతున్న గులాబీలనే చూశాను. ఏమో, దేవుడు శిక్షిస్తున్న కొందరు దేవుని పిల్లలు ఇప్పుడు అంటున్నారేమో, దేవా, ఈ రాత్రి నా మీద ఇంత వాన కురిపిస్తున్నావెందుకు అని. శోధనలు, నేను భరించగలిగినంత కంటే కష్టమనిపించే వర్షాలు, నేను అనుకున్నవన్నీ తారుమారైపోతుంటే నిరాశలు జల్లుగా నా మీద కురుస్తున్నాయి. ఎడబాటులు, వియోగ దుఃఖాలు ఏకధారగా పడుతూ ఆ శ్రమల తీవ్రతకి నా హృదయం కంపించిపోయేలా చేస్తున్నాయి. బాధల వాన చినుకులు నా ఆత్మపై చాలా జోరుగా కురుస్తున్నాయి. నువ్వంటుంది పొరపాటు. నీ మీద పడేది వాన కాదు, ఆశీర్వాదాల వానే అది. నువ్వు కేవలం నీ పరమతండ్రి మాటను నమ్మితే నిన్ను బాధించే వర్షమే నీలో ఆత్మీయ పుష్పాలు పూసేలా చేస్తుంది. శిక్ష పొందని ప్రశాంతమైన నీ గత జీవితంలో ఎన్నడూ లేనంత పరిమళము, సౌందర్యము కలిగిన పూలు పూస్తాయి. నీ కంటికి వర్షం కనబడుతోంది నిజమే, పువ్వులు కనిపించడం లేదా? శోధనల్లో చిక్కుకొని బాధపడుతున్నావు, కానీ ఆ శ్రమల్లో నీ జీవితపు తోటలో వికసిస్తున్న విశ్వాస పుష్పాల కోసం దేవుడు చూస్తున్నాడు. బాధలకు జడిసి దూరంగా పారిపోతావు. అయితే బాధలు పడే నీ తోటి వాళ్ల కోసం, నీ బాధల్లో నీలో పెరిగే ఆ సానుభూతి పుష్పాల కోసం దేవుడు చూస్తున్నాడు. తీవ్రమైన వియోగ బాధ వల్ల నీ హృదయం వాడిపోతుంది, కానీ ఆ దుఃఖం నీలో తెచ్చిన లోతైన సమృద్ధి జీవాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ మీద కురిసేవి కడగండ్లు కావు, వాత్సల్యం, ప్రేమ, దయ, సహనం, ఇంకా ఆత్మకి సంబంధించిన ధన్యకరమైన వేల కొద్ది పూలు వానలా కురుస్తున్నాయి. ఇహలోకంలోని మరి ఏ స్థితిగతులు, సౌకర్యాలు ఇవ్వలేనంత ఆత్మీయ సంపదన్ని నీ అంతరంగానికి చేకూర్చి పెడతాయి.